నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 4, 8 వార్డుల్లో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కుమారుడు బాలసాకేత్ రెడ్డి, కోడలు మహిమారెడ్డి, కుమార్తె సంహిత, అల్లుడు అఖిలేష్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారానికి వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టి మంగళహారతులు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, కావలి ఎమ్మెల్యేగా మరోసారి ప్రతాప్ కుమార్ రెడ్డిని, నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలంటూ కోరారు. వారి వెంట స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షాహుల్, అనురాధ, జనిగల మహేంద్ర యాదవ్, నాగాచారి, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంతోషం. తెలుగుకి ఒక మాట చెప్పాలి, మీరు మీ కొడుకు గెలవాలి, మళ్ళీ మీ కొడుకు మళ్ళీ గెలవాలి. అందరికి చెప్పండి కదమ్మా, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ మనం చూపించండి, మన గుర్తు కావాలండి. ఈ ఆశీస్సులు ఉండాలి. మేడం ఒకసారి పట్టుకోండి కదమ్మా నువ్వు. ఓకే జగన్ అన్ని గెలిపాను. నాన్న ఎమ్మెల్యేగా, విజయసాయి గారిని ఎంపీగా అందరికీ ఓటేయాలి. ఎలక్షన్ కోడ్ లో కట్టని, ఎలక్షన్ కోడ్ అయిపోయినా కట్టాలి. ఏం చేస్తారు చెప్పండి. చూసుకోమ్మా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 4th వార్డ్కి వచ్చాము. మా నాన్న పుట్టిన వార్డ్ ఇది. అందరూ మంచి రియాక్షన్ ఇచ్చారు. ఈరోజు ఇంటింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నకే ఓటేస్తాము, మేము అందరికీ ఒక 10 మందికి చెప్పి ఓటేస్తాము, మా ఓట్ అడగద్దు అని చెప్తున్నారు. ఈరోజు అన్ని పథకాలు అందరికీ వచ్చాయి. ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. రామాయపట్నం పోర్ట్ వచ్చింది. అన్ని రోడ్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. తప్పకుండా తొందరలో అవి కూడా కంప్లీట్ చేస్తారు మా నాన్న. సో తప్పకుండా ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటేయండి. విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఓట్ కూడా చేసి పెద్ద మెజారిటీతో ఇద్దరిని గెలిపించాలి. థ్యాంక్ యూ. జగన్ అన్న ప్రజలకు అందించిన అభివృద్ధి ప్రోగ్రామ్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, వాటి ఫలితంగా మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి. కావలిలో ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారే రావాలి. అట్లాగే నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి గారే ఎంపీగా మళ్ళీ రావాలని మళ్ళీ మాకు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 4th వార్డ్కి వచ్చున్నాము. ఇక్కడ పెద్దలు దయాకర్ అంకుల్ కానీ, అనురాధ ఆంటీ, ఇంకా అందరు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలతో కలిసి ప్రచారం చేశాము. ఇక్కడ స్పందన చాలా అపూర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, ఇది మీ మామగారు పుట్టిన గడ్డ అమ్మ, ఇక్కడ మేము అందరము మీ మామగారిని పాతూరు ముద్దుబిడ్డ అని పిలుస్తాము, తప్పకుండా మీకే ఓటేస్తాము, మీరు ఇక్కడ భయపడేదే ఏం లేదు అని చాలా అపూర్వ స్పందన లభించింది. ఇలాగే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము, మళ్ళీ ఒక మంచి మనిషిని గెలిపించండి. మామగారు ఇక్కడ ఎప్పుడు
అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఏమైనా కావాలన్నా చేస్తారు. అలాంటి మనిషిని గెలిపించుకుంటే మనకు కూడా చాలా మంచి జరుగుతుంది, ఇక్కడ ఇంకా కావలిపట్నం అభివృద్ధి చెందుతుంది అని కోరుతున్నాము. విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా, మా అమ్మగారిని ఎమ్మెల్యేగా మళ్ళీ 3వ సారి గెలిపించాలని కోరుకుంటున్నాను. గారు ఎమ్మెల్యేగా నిలబడిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మరియు ఎంపీగా నిలబడిన విజయసాయి రెడ్డి గారిని మీరందరి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈ కావాలని మీ అందరి ఆశీస్సులతో మీ అందరూ కష్టపడి 10 రోజులు పనిచేసి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము.